అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము ఈ నైట్గా విజయం సాధించాలని అనుకుంటున్నాం. ఈ సహకారం మాకు అడుగడుగున రోజు మా క్యాంపెయిన్ మొత్తం మీరందరూ మా ఉన్నారు. అది మేము మర్చిపోలేము. మీకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఓట్లు మాకు ప్రజలు చూపించిన ఎంకరేజ్మెంట్ ఇప్పటివరకు బీజేపీకి హైయెస్ట్ ఓట్స్ ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్ లో వచ్చినాయని, అదేవిధంగా మా కార్యకర్తలు ఈ నైతిక విజయం సాధించినందుకు మేము సమీక్ష చేసుకుంటూ ఈ విజయాన్ని నుంచి ముందు వెళ్ళాలి. ముందు రానున్న స్థానిక ఎలక్షన్స్ కానీ, స్థానిక కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ మా కార్యాచరణ ఏంటి, మేము ప్రత్యేకంగా నేను ప్రజల మధ్యలో ఉంటానని ఆ రోజు హామీ ఇస్తా, అది నెరవేరుస్తూ ప్రజల మధ్యలో ప్రజల సమస్యలు ముందుకు తీసుకెళ్లి మా వంతు మేము చేయాలని దృఢ నిశ్చయంతో మేము ఉన్నాము. ఈ మహామాయిలు అసోసియేషన్ తోటి నేను దాదాపు ఒక 4 గంటలు కూర్చోవడం జరిగింది. వారి సమస్యలు పూర్తిగా ఒక్కొక్కటి చర్చించి మా వల్ల ఏమైతుంది అనేది మేము వారికి విశ్వాసం కలిగించాము. It will be a healthy discussion. ఈ మహామారికి ఉన్న సమస్యలు ఏంటి, అవకాశాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఏం చేయొచ్చు అనేది ఆ విధంగా మనం ముందుకు పోదాం అనుకుంటున్నాం. మహామారి బోర్డు అనేది చాలా అవసరం. ఇక్కడ దాని గురించి మేము కృషి చేస్తాం. మేము ఇక్కడ లోకల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తోటి మేము మీ ముఖంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గురించి కూడా మీ ముఖంగా తెలియజేసిన ఏంటంటే, మా వల్ల ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుల గురించి ఉంటే కేంద్రానికి దృష్టి తీసుకెళ్ళడానికి మేమందరం రెడీగా ఉన్నాము. సమస్యల గురించి ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ దగ్గరికి ఈ విషయాలన్నీ నాకు వచ్చిన భారతీయ జనతా పార్టీకి దృష్టికి వచ్చిన విషయాలన్నీ వారి దగ్గర తీసుకెళ్ళడానికి నేను ఒక ఆఫీస్ కూడా అక్కడ ఎలక్షన్స్ లో చెప్పడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖమ్మం పార్లమెంట్ కానీ, అశోకపేట అసెంబ్లీ కౌన్సిల్ కానీ ఇక్కడ ఉన్న సమస్యలన్నీ వారిని మా దృష్టికి వచ్చాయని చిత్ర శుద్ధితోటి దాన్ని సాల్వ్ చేయాలని మా వంతు నేను ప్రయత్నం చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.